ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఫ్లైట్లో ఢిల్లీ మీదుగా వెళ్తున్నప్పుడు లొకేషన్ మాత్రం హర్యానా మీదుగా చూపిస్తుంది. అది ఎలా పాసిబుల్ అవుతుంది? సో దీన్నే మనము జీపీఎస్ స్పూఫింగ్ అని అంటాము. అండ్ ఇదే మనకి రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ 800 ఫ్లైట్స్కి ప్రాబ్లం అయ్యేలా చేసింది. అసలు ఈ జీపీఎస్ స్పూఫింగ్ అనేది ఏంటి, అది ఎలా జరుగుతుంది? సో బేసిక్గా జీపీఎస్ స్పూఫింగ్ అనేది ఏమిటి అని చెప్పంటే, మన డివైస్లో ఉన్న నావిగేషన్ సిస్టమ్స్కి కొంతమంది ఫేక్ సిగ్నల్స్ పంపిస్తారనమాట. ఈ ఫేక్ సిగ్నల్స్ అనేవి పంపించడం వల్ల సో మనం కరెక్ట్గా ఒక లొకేషన్ మీద ఉన్నా కానీ అది మనకి వేరే లొకేషన్ ఉన్నట్టు చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇదే విషయం ఏం జరిగింది అని చెప్పంటే, మన ఢిల్లీ ఎయిర్పోర్ట్స్లో ఇష్యూ జరిగినప్పుడు జరిగిందనమాట. అయితే చాలామంది పైలట్స్ ఏం చెప్పారు, వాళ్ళకి ఎంత కరెక్ట్ లొకేషన్లో ఒక పాత్లో వెళ్తున్నా కూడా వాళ్ళకి లొకేషన్ నాకు ఎక్కడో చూపించినట్టు జరిగింది అంటున్నారు. సో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫీస్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకు అని చెప్పంటే, ఇది జస్ట్ ఏదో టెక్నికల్ ఎర్రర్ కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించింది. సో ఈ జీపీఎస్ స్పూఫింగ్ అనే సైబర్ అటాక్ అనేది చాలా చిన్న విషయం కాదు. దీనివల్ల మన నేషనల్ సెక్యూరిటీకి ఆర్ ఎనీ అదర్ నావిగేషన్ సిస్టమ్, అంటే మనకి నావిగేషన్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దాని మీద చాలా సర్వీసెస్ ఉంటాయి కదా, సో ఆ సర్వీసెస్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ రకమైన ఇష్యూ అనేది మనం చాలా సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది జస్ట్ ఒక్క విమానాన్ని మాత్రమే కాదు, ఎంటైర్ ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్ని అల్లకల్లోలం చేయగలదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కమెంట్స్లో చెప్పండి.